హాయ్ అండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో జ్యువెలరీ, శారీస్‌తో పాటు ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా సేల్ చేయాలి అని అనుకుంటున్నాను. అందులో ఆల్రెడీ మునగాకు పౌడర్ స్టార్ట్ చేసాము. మీరందరూ పర్చేస్ చేస్తున్నారు. హ్యాపీ. అలాగే హెయిర్ ఆయిల్ కూడా స్టార్ట్ చేశానండి. సో, హెయిర్ ఆయిల్ గురించి కూడా వీడియో పెట్టాను కదా! దాంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ చికెన్ పికిల్ అయితే స్టార్ట్ చేశానండి. సో, డీటెయిల్డ్ వీడియో కూడా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఓపిక ఉంటే హ్యాపీగా మీరు డీటెయిల్డ్ వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాసెస్ చేసుకొని పికిల్ అయితే పెట్టుకోండి. బట్ మీకు టైం లేదు, ఓపిక లేదు, మాకంత గ్యాప్ ఉండదు, అంత టైం ఉండదు అని అనుకున్న వాళ్ళు మీరు మా దగ్గర హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చనమాట. సో, ఈ చికెన్ పికిల్ సూపర్ టేస్టీగా వచ్చింది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇందులో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అయితే నేను పెట్టానండి. సో, మీకు కోల్డ్ ప్రెస్ ఆయిల్, గానుగ నూనె కావాలి అని అనుకుంటే ప్రైస్ మారుతుంది. లేదు నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కావాలి అని అనుకుంటే ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే గానుగ నూనెల గురించి మీ అందరికీ తెలిసిందే, ప్రైజెస్‌లో చాలా ఎక్కువగా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో, మీకు గానుగ నూనెతో కావాలి అని అనుకుంటే మాత్రం ప్రైస్ మారుతుందండి. సో, అలాగే మన ఛానల్లో ఈ వీడియోనే ఫస్ట్ టైం చూస్తుంటే ముందు వీడియోస్ ఏవి చూడలేదనుకుంటే మన ఛానల్లో జ్యువెలరీ, శారీస్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన లష్ క్వీన్స్ అని కనిపిస్తుంది కదా! ఆ నేమ్‌తో మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేశారంటే అన్ని వీడియోస్ వస్తాయండి. సో, ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి. నేను డీటెయిల్ వీడియో అయితే పికిల్ రెసిపీ పెట్టానండి. మీకు ఓపిక ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా పికిల్ చేసుకోండి. లేదు అంటే మాకు ఆర్డర్ ఇవ్వచ్చనమాట. మీకు ఈ రెసిపీ కరెక్ట్‌గా రావాలి అని అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము వీడియోలో ఏం చెప్పాము అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు చేసుకున్నప్పుడు కూడా తప్పిపోకుండా రెసిపీ నీట్‌గా, టేస్టీగా వస్తుంది. నేనైతే ఒక కేజీ చికెన్ తోటి అయితే పికిల్ పెడుతున్నానండి. ఒక కేజీ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా విత్ బోన్స్‌తో చేస్తున్నాననమాట. సో, ఇలా ఒక బాగా కింద మందంగా ఉండే బాండీ అయితే తీసుకోండి. ఇందులో వచ్చేసి కాస్త పసుపు వేసేసాను. అది రికార్డ్ అవ్వలేదు, అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను. పసుపు వేసాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఫస్ట్ పసుపు, సాల్ట్ మాత్రమే వేసి వాటర్ ఏమీ వేయకుండా బాగా ఇలా కొంచెం కలుపుతూ డ్రై చేయాలన్నమాట. అంటే చికెన్‌లో ఉన్న వాటరే మొత్తం బయటకొచ్చేసి ఇది డ్రై అయిపోతుందండి. కొంచెం స్లోగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. వాటర్ అస్సలు పోయకూడదు. సో, ఇలా ఇది లో ఫ్లేమ్‌లో అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో వచ్చేసి మనం మసాలా తయారు చేసుకుందాము. సో, ఇక్కడ కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగాలు, తర్వాత వచ్చేసి ఒక 3 యాలకులు డ్రైగానే ఒక మందపాటి ప్యాన్‌లోనే డ్రైగానే వేయిస్తున్నానండి. ఆయిల్ అది ఏం వేయకూడదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాచి, పెద్ద ఇలాచి, తర్వాత అనాస మొగ్గ అంటారు కదా! అవి వేశాను. తర్వాత వచ్చేసి ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేశానండి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇది సరిగ్గా క్యాప్చర్ అవుతుందో లేదో మీకు. తర్వాత ఒక ఫుల్ స్పూను ఆవాలు వేసి, తర్వాత హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసానండి. ఇవన్నీ వేసి డ్రైగానే లో ఫ్లేమ్‌లో నిదానంగా కొద్దిగా వేయించుకోవాలన్నమాట. సో, అలా వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్స్ వస్తాయి. సో, పికిల్ కూడా బాగుంటుందండి టేస్టీగా. సో, ఇక్కడ చూడండి వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రై అయిపోవాలన్నమాట. చక్కగా నిదానంగా లో ఫ్లేమ్‌లో చికెన్ మొత్తం ఇలా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక మసాలా అన్నీ వేయించాం కదా! అది మిక్సీ పట్టింది రికార్డ్ చేయలేదండి. మిక్సీ పట్టి పౌడర్ చేశాను. తర్వాత నేను ఇక్కడ గానుగ నువ్వుల నూనె వాడుతున్నానండి. నువ్వుల నూనె గానుగది వాడుతున్నాను. ఒక 250 ml, పావు లీటర్ దాకా పట్టింది. సో, ఇలా మంచిగా ఇది వచ్చేసి గానుగ నూనె కావడం వల్ల ఈ ఆయిల్‌లో చికెన్ వేస్తేనే పొంగినట్లుగా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది, మీరు భయపడొద్దు. ఇది ఒరిజినల్ నూనె కాబట్టి ఇలా గానుగ నూనె తయారు చేసేప్పుడు కాస్త వాటర్ ఏదో సంథింగ్ వేస్తారు కదండీ! అందువల్ల అలా అవుతుందనమాట. కానీ హెల్త్‌కి చాలా మంచిదండి. నేనైతే నువ్వుల నూనె యూజ్ చేశాను. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే ఇలా పల్లి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా లో ఫ్లేమ్‌లో నిదానంగా బాగా వేయించుకోండి. ఇది ఆయిల్‌ని పొంగొస్తుందని భయపడొద్దు. లో ఫ్లేమ్‌లో వేయించండి. బాగా వేగిన తర్వాత కొంచెం ముక్కలు ఎర్రగా అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వేశాను. ఇక్కడ నేను వీడియో త్వరగా క్లోజ్ చేయాలి కాబట్టి ఆయిల్‌లో బాగా వేయించింది ఎక్కువసేపు చూయించలేదండి. మీకు బాగా టైం పడుతుంది. నిదానంగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కూడా
నిదానంగా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. మినిమమ్ అంటే 15-20 నిమిషాలు పడుతుందండి. లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ముక్క కొంచెం కలర్ మారుతుందనమాట. అప్పుడు బాగా ఉడికినట్లు అప్పుడే వాటర్ అనేది పోతుంది. అప్పుడు చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత ఇందాక వేయించుకున్న మసాలాలు మిక్సీ పట్టాం కదా! ఆ పౌడర్ వేశాను. సో, మొత్తం వేశానండి. నేను ఏదైతే చూపించానో మసాలాలు మొత్తం వేశాను. తర్వాత వచ్చేసి కారం పొడి ఒక 60 గ్రామ్స్ దాకా వేశాను. ఒక కేజీకి 60 గ్రామ్స్ పడుతుంది. సాల్ట్ కూడా ఒక 60 గ్రామ్సే వేశాను. బట్ కొంచెం తక్కువైంది అనిపించిందండి. నేను మళ్ళీ పికిల్ మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూశాను. కొంచెం ఒక స్పూన్ తక్కువైంది. అలా మళ్ళీ మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి పికిల్ అనేది. సో, చూసారా అంత ఆయిల్ పొంగొచ్చినట్లుగా అయిపోయింది కదా! అదంతా కలిపితే ఇలా దగ్గరకొచ్చేసిందనమాట. సో, అంతే, మీరు భయపడొద్దు. 250 గ్రామ్స్ దాకా 250 ఎంఎల్ దాకా, పావు లీటర్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఇంకేసిందనమాట. సో, ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయ పిండానండి. నిమ్మరసం వేశాను. పూర్తిగా చల్లారిన తర్వాతే వేయండి. లేదంటే పికిల్ చేదొస్తుందండి. సో, చల్లారిన తర్వాత నిమ్మరసం వేస్తే చూడండి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇలా ఆయిల్ బయటకొచ్చేసింది. సూపర్ టేస్టీ, హెల్తీ. మీరు బయట పెట్టుకుంటే ఒక 2 మంత్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 4 మంత్స్ దాకా ఉంటుందండి. చాలా బావుంటుంది. మిస్ అవ్వద్దు. సో, చూశారు కదా! ఇలా చికెన్ పికిల్, హెయిర్ ఆయిల్, ఇంకా మునగాకు పౌడర్ అయితే స్టార్ట్ చేశాం. మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలి మా దగ్గర నుంచి అని అనుకుంటుంటే నాకైతే వాట్సాప్ చేయండి. మేము అది తయారు చేయగలమో లేదో మీతో చాట్ చేసి చెప్తానన్నమాట.